కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీకు ఈ వీడియో రూపంలో మీకు చాలా విశేషమైనది, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు చెప్పబడుతుంది. దాన్నే శంకు పుష్పము అని ఉంటుంది. దానిలో 2 రకాలుగా ఆ శంకు పుష్పము ఇంట్లో ఉన్నందువలన ఏంటి ఫలితము అని చెప్పేసి చాలా వరకు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇంట్లో ఒక కుండీలో కూడా దాన్ని పెంచుకున్నట్లయితే చాలా యోజనంగా పెరిగి ఇల్లంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకని మనము ఆనందదాయకంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి శంకు పుష్పాన్ని మనము ఉపయోగించినట్లయితే మనకు అర్చనలలో కానీ అభిషేకాల్లో కానీ ఈ పుష్పాన్ని మనం వాడడం వల్ల సదాశివ చక్కగా ఆయురారోగ్యములతో ఉంటామని చెప్పేసి అనుకుంటుంటాం. చాలా వరకు ఈ పుష్పం అనేది చాలా తీగలుగా ఇల్లంతా కూడా విరాజిల్లుతుంది. చక్కటి పుష్పము చక్కటి బ్లూ వర్ణంలో ఈ పుష్పము మనకు చాలా కనపబడుతుంది. ఈ బ్లూ వర్ణం ఉన్న పూలు చాలామందికి ఆరోగ్యప్రదంగా ఉపయోగపడుతుంది. దీనికి డయాబెటిక్ వారికి ఈ పుష్పాలతో చేసిన చూర్ణం కానీ, ఈ పుష్పాలు దాని ఏర్లతో చేసిన అనేకమైన చూర్ణములతో వారికి ఆ నీళ్ళల్లో కలిపి ఇచ్చినట్లయితే డయాబెటిక్ వ్యాధి నుంచి వీరు బయటికి వస్తారు. అలానే కాదు, మనకు అర్ధాష్టమ శని, ఏలినాటి శని మనకు జరుగుతున్నప్పుడు ఈ పూలతో స్వామివారికి యథావిధిగా మనకు అర్చన చేసిన, ఆయనకు శనేశ్వరుడికి నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలివర్ణం ఉన్న పుష్పాలతో స్వామివారికి పూజ చేసినట్లయితే మనకు కావలసినంత ద్రవ్యాన్ని శనేశ్వరుడు శాంతించి శుభాశుభ మిశ్రమాలతో మనకు ఆనందదాయకంగా, మనకు ఈ పుష్పాల వల్ల మనకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ పుష్పాలతో అర్చన చేసిన, ఈ పుష్పాలతో మనము తీసుకొచ్చి ఏ భగవంతుడి దగ్గర పెట్టినా చాలా విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది. అలానే పరమేశ్వరుడికి ఒక సోమవారం రోజున ప్రాతకాలంలో లేచి ఎన్ని పుష్పాలు వస్తాయో ఆయనకు స్వామివారికి అర్చన చేస్తే చంద్రశేఖరుడు మనకు ఆ పుష్పాల వల్ల మనం చేసే అర్చన వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. శంకు పుష్పాలు చాలా ఇంటికి దారిద్ర బాధను వదిలి చక్కగా మనకు అనేకమైన దుష్టశక్తులు తొలగి మనకు ఆయురారోగ్యములతో మన ఇల్లు శోభీయమానంగా ఉంటుందని చెప్తారు. అందుకనే శంకు పుష్పాన్ని పెంచినా, శంకు పుష్పాన్ని చూసినా, పుష్పం ప్రదక్షిణ చేసినా చాలా యోగదాయకంగా అని చెప్పబడుతుంది. అందుకనే ఈ శంకు పుష్పంతో చాలామందికి కూడా ఈ మధ్య చాలా వరకు చూర్ణం తయారు చేసి చాలా వ్యాధులకు కూడా ఇస్తున్నారు. అలాంటి గొప్ప నిర్దేశమైన ఈ శంకు పుష్పాన్ని చక్కగా తీసుకొని ఎవరైతే భగవదానుగ్రహం చేత వారు చేస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలితం జరిగి అష్టైశ్వర్యాలు వారు తొలదూగుతాయని చెప్పేసి ఇది చెప్పబడింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సర్వ అభిమతంతో అభియోగంగా సర్వ శుభప్రదంగా ఉండాలని చెప్పేసి ఈ శంకు పుష్పాన్ని, అదనే కాదు సూర్య భగవానుడికి మనం సమర్పించిన, ఆయన కూడా మనకు ఆ సూర్య భగవానుడి ఆశీర్వచనం వల్ల మనకు చాలా ఆరోగ్యప్రదాత సూర్య భగవానుడు అన్నాడు. ఈ శంకు పుష్పాలను సమర్పించిన వారికి అత్యంత శుభప్రదం జరుగుతుంది. అందుకే శంకు పుష్పాలు ఇంట్లో పెంచినా మనకు కొన్ని ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగి మనకు అత్యంత శుభ ఉన్నతికి మంచి యోగం కలుగుతుందని చెప్పారు. అందుకని శంకు పుష్పాన్ని చక్కగా ఏదన్నా మనకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఇప్పుడు చాలా వరకు కూడా ఆ పుష్పాలను కరగబెట్టి చక్కగా వేడి చేసి అనేకమైన చక్కగా
ఫుడ్ కలర్స్ అంటే తినే పదార్థాలకు చేసే కలర్ను కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో నుంచి అది వెలువడుతుంది. అందుకే దాంట్లో చక్కగా పొద్దున్నే చాలా మందికి ఆరోగ్యప్రదంగా ఉండడానికి దాన్ని టీ రూపములుగా చేసుకొని చాలా మంది తాగుతున్నారు. ఎటు చూసినా ఆ శంకు పుష్పానికి అంత గొప్ప విలువైన వరం ఉంది అని చెప్పేసి చెప్పబడుతుంది. అందుకని ఈ ప్రేక్షకులంతా కూడా తెలుసుకొని ఈ పుష్పం విలువ తెలుసుకొని చక్కగా ఎవరైతే ఆనందిస్తారో ఆ శంకు పుష్పం ఉన్న చోట ప్రతి ఒక్క చోట ఆ ఇల్లు సస్యశ్యామలతో ధనధాన్యాలతో వర్ధిల్లుతుందని చెప్పేసి చెప్పబడుతుంది. హరి ఓం స్వస్తి.